నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఐపీఎస్ సునీల్ కుమార్ రఘురామకృష్ణంరాజు గారికి సంబంధించిన కేసులో ఈయన విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రెసెంట్ ఆయన సస్పెండ్ లో ఉన్నారు. కానీ సస్పెండ్ అవ్వడానికి ముందు ఆయన తర్వాత కూడా రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల వైపే ఆయన అడుగులు వేస్తూ కనిపిస్తున్నారు. రీసెంట్ గా కొన్ని కులాలకి 2 కులాలకు కూడా పిలుపునిచ్చారు. ఏకమయ్యి మనం సీఎం అలానే డిప్యూటీ సీఎం పదవుల్ని పంచుకుందాము అని చెప్పేసి. అసలు ఏంటి ఈయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు రీసెంట్ గా రఘురామకృష్ణంరాజు గారి మీద కూడా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకు రఘురామకృష్ణరాజు గారిని టార్గెట్ చేస్తున్నారో ఈ సునీల్ కుమార్ అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ఐపీఎస్ సునీల్ కుమార్ ఆయన సస్పెండ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నారు, సార్ నన్ను సస్పెండ్ చేశారు ఎందుకు, దర్యాప్తు సక్రమంగా సాగాలి కాబట్టి. త్రిబులార్ గారు కూడా బ్యాంక్ మళ్లింపులకు సంబంధించి కేసు విచారణ, సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు కదా, దర్యాప్తు సక్రమంగా సాగడానికి ఆయన పదవి నుండి తప్పించండి, సస్పెండ్ చేయండి, న్యాయం అందరికీ సమానంగా ఉండాలి అని అంటున్నారు. ఏంటి సార్ అసలు ఈయన ప్రవర్తన ఏంటి? గత కొద్ది రోజులుగా త్రిబులార్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు అండ్ సీఎం డిప్యూటీ సీఎం పదవుల్ని ఎందుకు పంచుకుందామని చెప్పేసి కొన్ని మతాలకు పిలుపునిస్తున్నారు? ఇప్పుడు మామూలుగా పివి సునీల్ కుమారు ఎస్సీ కాదు, కన్వర్టెడ్. వాళ్ళ తల్లిగారు కన్వర్టెడ్. మరి అతనికి ముందుగా ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు? ఇది సర్వీసు అతనికి సంబంధించి దాన్ని కూడా రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ తల్లిగారి సమాధితో సహా మొత్తం వివరంగా ఈరోజు ప్రపంచానికి తెలియజేశారు. ముందుగా పివి సునీల్ కుమారు ఒక స్వచ్ఛంద సంస్థ, అతను పదవి బాధ్యతలో ఉన్నప్పుడే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతా ఉన్నాడు. అది రూల్స్కి విరుద్ధం. రెండవది, రఘురామకృష్ణరాజు గారు నన్ను విచారణ కోసం నన్ను సస్పెండ్ చేశారు కదా, రఘురామకృష్ణరాజు గారిని కూడా విచారణ సందర్భంగా పదవి నుంచి తొలగించండి అని చెప్పి నన్ను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు బాధితుడా, నువ్వు బాధితుడివా? సావంతుల దాకా వెళ్ళి వచ్చింది రఘురామకృష్ణరాజు గారా, నువ్వా? ఆయనగా. రఘురామకృష్ణరాజు గారు నిన్ను కొట్టాడా, నువ్వు రఘురామకృష్ణ గారిని కొట్టించావా? ఆయన కొట్టారు. మరి నువ్వు మాట్లాడితే అంటే ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? రాజకీయాలతో నీకేం పని? ఇప్పుడు సర్వీసుల్లో ఉల్లంఘన చేశాడు, సర్వీస్ రూల్స్ వర్తించమని చెప్పని స్పష్టంగా వస్తూ ఉంది కదా. నువ్వు సర్వీస్ రూల్స్ ని ఉల్లంఘించింది నువ్వు. నీ బాధ్యతల నుంచి నువ్వు పక్కదోవకి వెళ్ళేసి నువ్వు చేయాల్సిన బాధ్యతలు మర్చిపోయి ఒక నాయకుడు చెప్పినట్టు చేసింది నువ్వు. ఒక లోక్సభ సభ్యుడిని, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుడిని చంపేయడానికి ప్రయత్నం చేసి, అతను చంపడానికి ప్రయత్నం చేసి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేసింది నువ్వు. నీ సాటి పోలీసు అధికారులను బెదిరించింది నువ్వు. కాబట్టే నీ మీద అభియోగం మోపారు, సాక్ష్యాధారాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియా, అక్కడ ఆయనకు సంబంధించి అతని మీద వ్యతిరేకంగా చాలా మంది ఫిర్యాదు చేశారు. అక్కడ 164 స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి వ్యక్తి అన్ని సాక్ష్యాధారాలు సాటి వాళ్ళు ఇచ్చిన తర్వాత అతనికి అల్లానికి అల్లుడిని పిలిచినట్టు పిలిచి వదిలిపెట్టవేంటి? అప్పుడే అరెస్ట్ చేయాలి కదా అతన్ని. ఇంకా అతను వివరణ లేదు, ఆల్రెడీ ఇచ్చారు కదా అతని మీద. అతనికి వివరణ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అతను ఇష్టం వచ్చినట్టు ఇప్పటికే ఆలస్యం అయిందని చెప్పి అందరూ భావిస్తా ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆనాటి ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రతిరోజు వాడు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతూ ప్రజల్ని చైతన్యపరిచి ఆనాటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ప్రథమ స్థానంలో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అందుకని మిగిలిన వాళ్ళని భయపెట్టాలని ఆయన మీద చర్యలు తీసుకొని ఆయన్నే చంపేస్తే లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు సమర్థుడిని ఈ పని చేసే మిగిలిన మీరు ఎంతరా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పని ఒక హెచ్చరికలు జారీ చేయడం కోసం ఆయన ఎన్నుకున్నారు. మిగిలిన వాళ్ళు అలా మాట్లాడట్లేదు కదా, ఆయనే కదా గట్టిగా అట్లా మాట్లాడింది, మళ్ళీ ఆ ప్రభుత్వంలో ఉండి. కాబట్టి అలాంటి సందేశం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. దానికి సహకరించింది ఇతను ఆధ్వర్యంలో పార్టీ నోటీస్ ఇచ్చి పిలిపించుకోవాల్సిన అర్ధరాత్రి పూట ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి అక్కడికి వెళ్ళి హడావుడి చేసి ఆయన తీసుకొని వచ్చేసి ఆయన మీద కస్టోడియల్ టార్చర్లు చేసి ఇన్ని చేసిన వ్యక్తికి ఆధ్వర్యంలో, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ రోజు కూడా మనం కూడా చూశారు కదా, ఇందాక మీరు చెప్పినట్టు ఒక సమావేశంలో మనందరం కలిస్తే మీరు సీఎం, నేను డిప్యూటీ సీఎం, మీరు ఫలానా, నేను ఫలానా, ఇంకేముంది వీళ్ళ చేతుల్లోనే
ఓట్లు వేయించినట్టు. నిజంగా నువ్వు అంత సమర్థుడివి, అంత శక్తిమంతుడివి అయితే నువ్వే ఒక పార్టీ పెట్టి ఇప్పుడు అంతేగా. ఇంక నీకెందుకు ఆ సర్వీసు? రా బయటకు వచ్చి పార్టీ పెట్టి నువ్వే ప్రజలకు న్యాయం చేయి. నువ్వు అంత నీతిపరుడివి, నిజాయితీపరుడివి, నిష్పక్షపాతంగా నువ్వు వ్యవహరిస్తావు అని చెప్పే నమ్మకం నీకుంటే వీళ్ళందరూ తప్పులు చేసిన వాళ్ళందరూ శిక్షలు వేయి. అసలు అయినా బెయిల్ మీద ఉన్న వ్యక్తి, మామూలుగా సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావయ్యా? రిజైన్ చేసి ముందు నువ్వు సచ్చిరుడిగా బయటికి రా, అప్పుడు రా ముఖ్యమంత్రిగా అని చెప్పని నువ్వు ఆ రోజు నీకు ఈజే అని చెప్పిన ముఖ్యమంత్రిని ఆ రోజు నువ్వు ఎందుకు ఉపేక్షించావు? నువ్వు రిజైన్ చేయమని ఎందుకు అనలేదు? ఈ రోజు అడిగే హక్కు నీకు ఎక్కడుంది? నువ్వు దోషివి. ఒక లోక్సభ సభ్యుడిని చంపాలని ప్రయత్నం చేసావు, రఘురామకృష్ణరాజు గారు లాంటి సమర్థుణ్ణి. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలవంతుడు కాబట్టి మీరు అన్ని దాష్టికాలు చేసినా కూడా ఆయన బతికి బయటపడి మిమ్మల్ని పాతాళలోకాన్ని తొక్కాడు. ఈరోజు మామూలుగా కులాన్ని తీసి పక్కన పడేస్తే ఒక ఐపీఎస్ కావడం అంటే ఎంత సమర్థత కావాలి? ఎంతమంది పోటీలోంచి నువ్వు ఆ స్థాయిలోకి వచ్చావు అంటే నువ్వు ఎంత తెలియగలవాడు, ఎంత సమర్థుడివి. ఆ తెలివి, ఆ సమర్థత ప్రజల కోసం నువ్వు ఉపయోగిస్తే, ప్రజలకి కంటగింపుగా ఉన్న వాళ్ళ మీద నువ్వు చర్యలు తీసుకొని ఉంటే, ప్రజలని ఇబ్బంది పెట్టే వాళ్ళని, హింసించే వాళ్ళ మీద నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటే, ఈ రోజు గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్లు చాలా మంది పేర్లలాగా నీ పేరు తలుసుకునేవాళ్ళు కదా. అంతే. మరి ఈ రోజు నువ్వు ప్రభుత్వానికి చెప్పకుండా ఒక ప్రదేశానికి వెళ్తున్నా అని చెప్పి ఇంకో ప్రదేశానికి వెళ్ళి ప్రయాణం చేసి విదేశీ ప్రయాణాలు చేసినటువంటి వ్యక్తివి నువ్వు. నీ మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి. ఈ రోజు నువ్వేదో శుద్ధపోసం అన్నట్టు మొన్న వచ్చేసి నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. గుర్తులేదు, మర్చిపోయేవాడికి ఆ బాధ్యతలు ఎలా ఉండగలుగుతావు నువ్వు? ఐపీఎస్ ఆఫీసర్ గా నీ కింద ఎంతో మంది నీతో పాటు సహోద్యోగులుగా ఉండి వాళ్ళ సూచనలు ఇవ్వాల్సిన వ్యక్తి నువ్వే కదా. మరి నీకే అర్హత ఉంది అప్పుడు? అంటే ఈ లెక్కన ప్రభుత్వం ని సస్పెన్షన్ చేయటం రైటే, నువ్వే ఒప్పుకున్నావు. అంతే. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి నువ్వు చేసిన అన్యాయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశావు. ఎందుకంటే అలా నువ్వు ప్రవర్తించినందువల్ల ఈరోజు రఘురామకృష్ణరాజు గారు అదృష్టవంతుడు కాబట్టి, నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కాబట్టి ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ రోజు రచ్చబండ ద్వారా ఆయన ప్రజలకు వివరించి చెప్పి మిమ్మల్ని పాతాళలోకం దొక్కడానికి ఆయన కూడా ఒక చెయ్యి చేశాడు కాబట్టి, ముఖ్యమైన చేతుల్లో ఆయన కూడా ఒక ముఖ్యమైన చెయ్యి కాబట్టి ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు చేసిన దానికి అన్నిటికి కూడా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి, నువ్వు సంబరపడాల్సిన పని లేదు. ఈ రోజు నిన్ను వదిలిపెట్టారని, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆయన అన్ని విషయాలు నీ గురించి మొత్తం ఆయన ఎంక్వైరీ చేసి పెట్టాడు. ఈ రోజు ఇంకోటి ఏంటంటే నీ ఆధ్వర్యంలో, నీ సహచర్యంలో, నీ డబ్బులు తిప్పుతూ పెత్తనం చేస్తున్నటువంటి తులసిబాబు, నీ బినామీగా ఉన్నటువంటి తులసిబాబు, ఈ రోజు పలానా తులసిబాబు నన్ను ఈ పని చేశారని చెప్పిన తులసిబాబు కూడా దీంట్లో భాగస్వామి. మీ అందరికీ నిస్సందేహంగా చట్టపరంగా, న్యాయపరంగా శిక్షలు వేయించేంత వరకు రఘురామకృష్ణరాజు గారు వదిలిపెట్టడు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.